సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విధాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో మహాత్ముల సాంగత్యంచే కలుగు ప్రాముఖ్యత అని కొంత సమాచారాన్ని చెప్పుకోవడం జరిగింది. భగవంతుని సాన్నిధ్యానికి తీసుకొని పోవుట విషయ వ్యామోహంలయందు మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్టసుఖాలందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గాన్ని నడుపుతుంది. మీకు భగవన్నామ స్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనాలేవి కూడా లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆస్మరించేనయచ్చో చాలును. వారు మనలకు భగవత్ సాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే నవతరించి ఉన్నారు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టుగా గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఎలా పవిత్ర నదులు కూడా మహాత్ములు ఇచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛిస్తూ ఉంటాయి. మహాత్ముల మహిమలు అట్టివి. మన పూర్వజనం సుకృతంచే మనము సాయిబాబా పాదాలను ఆశ్రయించు భాగ్యము మనకు కలిగింది. మసీదు కూడా కానుకొని ఊది మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేమాలకై సాయినాథుడు ఎప్పుడూ పంచిపెడుతున్నటువంటి సుందర స్వరూపుడుగా సాయినాథుని